జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 37, 38, 39, 40 శ్లోకాలు మగ నక్షత్రానికి సంబంధించినవి. ఈరోజు 37, 38 శ్లోక నామార్థాలు విందాం. అశోక అంటే శోకం లేనివాడు, దుఃఖం, బుద్ధిహీనత, ఆకలి, దాహం, జనన మరణాలు అనే వికారాలు లేనివాడు. తారణ అంటే సంసార సాగరం నుండి జీవులను ఉద్ధరించువాడు. తారహ అంటే తరింపజేయువాడు, జీవులకు విముక్తి కలిగించువాడు. శూరః అంటే శూరుడు, ధర్మ అర్థకామ మోక్షాలు కలుగజేసేవాడు. జనేశ్వరః అంటే జనులందరికీ ప్రభువు. అనుకూలః అనుకూలుడు, అన్ని ప్రాణులకు తానే ఆత్మ కాబట్టి అన్ని ప్రాణులకు అనుకూలుడే. శతావర్తః ధర్మాన్ని కాపాడుటకు వందలాది అవతారాలు ఎత్తినవాడు. పద్మి అంటే పద్మాలను హస్తంలో ధరించినవాడు. పద్మ నిభేక్షణః అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు. ఇప్పుడు 38వ శ్లోక నామార్థాలు విందాం. పద్మనాభః అంటే హృదయం అనే పద్మంలో నివసించువాడు. ఇంకో రకంగా పద్మము నాభియందు కలవాడు. అరవిందాక్షః అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు. పద్మగర్భః హృదయం అనే పద్మంలో పూజింపబడువాడు. శరీరభృత్ అంటే అన్నము, ప్రాణరూపాలతో జీవులను పోషించేవాడు. మహద్భిః అంటే గొప్ప సంపద కలవాడు. వృద్ధః అంటే ప్రపంచ రూపంతో విస్తరించినవాడు. వృద్ధాత్మ అంటే సనాతనుడు, పూర్వం నుండే అందరికీ ఆశ్రయమై ఉన్నవాడు. మహాక్షః అంటే అన్నింటినీ దర్శించే గొప్ప నేత్రాలు కలవాడు. గరుడధ్వజః అంటే జెండాపై గరుత్మంతుణ్ణి కలవాడు. గరుడు వేద జ్ఞానానికి సంకేతం కాబట్టి భగవంతుడు వేదజ్ఞాని, స్థితప్రజ్ఞ అని అర్థం. తరువాత భాగంలో 39, 40 శ్లోక నామార్థాలు విందాం. జై శ్రీమన్నారాయణ.